ఇక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో జగన్ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కీలక పాత్రని ఆరోపించారు. డబ్బుల డెన్లు చాలా ఉన్నాయని, లిక్కర్ స్కామ్ విచారణ ఈడీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి ఆఫ్రికాకు ఎన్నిసార్లు వెళ్లారో సిట్ పరిశోధించాలన్నారు. ఏపీలో టీడీపీ నేతల ఫోన్లను చెవిరెడ్డి ద్వారా ట్యాపింగ్ చేయించారని, తన దగ్గరున్న సాక్ష్యాలు సిట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పులివర్తి నాని అన్నారు. లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల్లో గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు, ఇప్పుడున్న మన ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చెవిరెడ్డి హవా నడిచిందో మీకు తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వర్కులు చేయటం కానీ, మా నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. మాది కూడా, నా కుటుంబం ఉంది కానీ నా కుటుంబ సభ్యులది కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్కి సంబంధించిన దాంట్లో మేము పోమన్నాడు. ఇక్కడే కూతవేటు దూరు మన సదరన్ స్పైస్ దగ్గర పీసీఆర్ బార్, ఆ పీసీఆర్ బార్ అనేవి ఇది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే, అంటే వైసీపీ పార్టీ నాయకులదే. ఇదంతా ఒకటైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి ద్వారా వెంకటేష్ నాయుడు అనేది ఈ ఒక వెంకటేష్ నాయుడు కదా, ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలా మంది ఉండాలి. ఇది ఒక వ్యక్తే నాకు తెలిసి. ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు. దీనికి ఇంకా డెన్ మొన్న దొరికింది 11 కోట్లు కాదు, ఇంకా చాలా డెన్నులు దొరుకుతుంది. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఇటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి కన్నుసన్లో మెలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు హ్యాండ్ ఓవర్ చేయాలి, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తేనే ఇంకా కొంచెం ఇదిగా పోతుంది. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ సిట్ అధికారులైతే నిజంగా వాళ్ళ చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే చెవిరెడ్డి స్వరూపము చంద్రగిరి నియోజక ప్రజలకు తెలిసే విధంగా తెలిసింది. అంటే దీంట్లో 30-40 నేను బాధపడ్డా. ఇతను యాక్చువల్గా ఉండాల్సిన 4వ నిందితుడు 5వ నిందితుడే 40వ నిందితుడు పెట్టుండారు, 39 నిందితుడు పెట్టినాడు ఎట్లా అని అనుకున్నా. కానీ ఈరోజు చూస్తే సిట్ అధికారులు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సిట్ అధికారులు కూడా బాగుంది, కానీ వాళ్ళపైన నమ్మకం లేకుండా కాదు నేను చెప్పేది. ఎక్కడి నుంచి ఈడీ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది, దీని కర్మకర్తలని తెలుసుకోగలిగితే మొత్తం వ్యవస్థ అనేది రేపు బాగుంటుంది. ముఖ్యంగా ఇదే వెంకటేశ్వర నాయుడు 35 కోట్లు కూడా ఆఫ్రికాకి ఈడీ చేశారన్నారు, హవాలా చేసినారన్నారు. ఇటువంటి హవాలాలు ఎన్ని జరిగిందో మనకందరూ తెలుసు. గతంలో 2020 నుంచి 19 నుంచి 24 వరకు ఎత్తుకుంటే చెవిరెడ్డి కుటుంబం మొన్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెవిరెడ్డి కుటుంబం వ్యాపార నిమిత్తం ఎన్నిసార్లు ఆఫ్రికాకి వెళ్ళారో, ఎన్నిసార్లు దుబాయ్కి వెళ్ళారో తెలిస్తే దాని ప్రకారం కూడా తెలిసింది. మొదటి రోజు కోర్టుకు వచ్చిన రోజు మీరు చూసుంటారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడని, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు నన్ను అని చెప్పడం జరిగిందన్న. ఈరోజు నిజంగా మన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు చేసిన అదృష్టం అంటే వెంకటేశ్వరం పాదాల కింద ఉన్నామంటే దేవుడే వెంకటేశ్వరమే చూసుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు, గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రేషన్ షాప్కు సంబంధించిన వెహికల్స్లో తిరుమల పెద్ద లడ్డు వడ ఏ విధంగా పంపిణీ చేశారు మీరు చూశారు నియోజకవర్గ వ్యాప్తంగా. ఆ రోజు దేవుడు అనేవాడు ఉంటే మనం ఈరోజు మీరైనా నేనైనా ఒక కళ్యాణోత్సవ లడ్డు తీసుకోవాలంటే ఎవరితో లెటర్ పెట్టి తీసుకోవాలి. అంటే ఎన్ని వేల లడ్లు వచ్చిందంటే దానికి కారణం దేవుడిని మోసం చేశావు. ఇదే కాకుండా దేవుడిని దీంట్లోనే కాకుండా కల్తీ నెయ్యిలో కూడా అతని పాత్ర ఉందన్నారు. నేను చెప్పాను కదా, కొందరు అధికారులు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేసే దానివల్ల టీడీడీలో కూడా కొన్ని రావట్లే బయట. కొందరు అధికారుల వల్ల టీడీలో ఆ రోజు పనిచేసిన అధికారులు కొందరు ఉన్నారు ఇంకా అక్కడ, వాళ్ళ వల్ల కూడా దీనికి సంబంధించి రాలా. మేజర్న టీడీడీకి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం కంటే కూడా ఈ కేసు పెద్దది. రేషన్